What are the types of properties? టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ లో టైప్స్ ఆఫ్ ప్రాపర్టీ రకరకాలు ఉన్నాయి. మూవబుల్, ఇమ్మూవబుల్ అవన్నీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో కొన్ని చెప్తారు, సిఎల్ఎఫ్ గుడ్స్ యాక్ట్ లో కొన్ని చెప్తారు. అవన్నీ పక్కన పెడితే విత్ రెస్పెక్ట్ టు సక్సెషన్ ఇన్ రిలేషన్ టు ఎక్విజిషన్ త్రూ సక్సెషన్, ఇన్ రిలేషన్ టు ఎక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ త్రూ సక్సెషన్, త్రూ అదే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఓకేనా? త్రూ సక్సెషన్. ఏంటయ్యి? జాయింట్ ప్రాపర్టీ, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆర్ సపరేట్ ప్రాపర్టీ, ఇంకా ఏంటి జాయింట్ ప్రాపర్టీ? జాయింట్ ప్రాపర్టీ ఏంటి? నేను నా ఫ్రెండ్ కలిసి ఒక ప్రాపర్టీ కొన్నాం. ఏంటండి? నేను ఫ్రెండ్ కలిపి ఒక ప్రాపర్టీ కొన్నాం. అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ చేయకపోతే దాంట్లో షేర్స్ ఏంటి ఎలా ఉంటాయి? ఇద్దరం కలిసి కొనుక్కుంటే ఈక్వల్ గా ఉంటాయి, 1:1. హాఫ్ నాకు, హాఫ్ అతనికి. ₹1,00,00,000 పెట్టి ఒక ల్యాండ్ కొన్నామండి. దాంట్లో 50% కాంట్రిబ్యూషన్ నాది, 50% కాంట్రిబ్యూషన్ నాది. షేర్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. లేదు మెన్షన్ చేసుకుంటే ఆ సేల్ డీడ్ లో మెన్షన్ చేసుకున్న దాని ప్రకారం ఉంటాయి. 1:3 3:2 సంథింగ్ ఏదో మెన్షన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటాయి. అది జాయింట్ ప్రాపర్టీ. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. జాయింట్ ప్రాపర్టీలో ఏదైనా సక్సెషన్ చేయాలా మనం, వాళ్ళ భాగాల ప్రకారం, వాళ్ళ షేర్ ప్రకారం వాళ్ళకి వచ్చేస్తుంది. అంతేనా? సో అది హిందూ సక్సెషన్ కి ఇబ్బంది లేదు, అప్లికబుల్ ఏం కాదు. జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి? జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి? హిందూలాలో ఒక ప్రిజంప్షన్ ఉంది. ఏంటి అంటే ఒక ఫ్యామిలీ అంతా ఒక యూనిట్ గా ఒక జాయింట్ ఫ్యామిలీ కింద ట్రీట్ చేస్తుంది లా, అన్లెస్ ఇట్ ఈస్ కాంట్రరీ ఈస్ ప్రూవ్డ్. ఓకేనా? ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ జనరల్ గా ఎవరు, జాయింట్ ఫ్యామిలీ అంటే ఎవరు ఉంటారు ముందు? ఈ ఫ్యామిలీ ప్రాపర్టీ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. జాయింట్ ఫ్యామిలీ అంటే ఎవరు? సన్స్, కర్త, సన్స్, డాటర్స్, వైఫ్స్, ఓకేనా, డాటర్ ఇన్ లాస్, ఓకే, డాటర్ ఇన్ లాస్, తర్వాత వైఫ్ ఆఫ్ కర్త, రకరకాల అందరూ ఉంటారు. దిస్ ఈజ్ ద జాయింట్ ఫ్యామిలీ. ట్రీ, వంశపారంపర్యంగా వస్తున్న ట్రీ. అందులో ఎక్స్క్లూడింగ్ ది ఫీమేల్, మేల్ సక్సెషన్ జరగాలి అంటే ఏంటి అంటే అప్పుడు ఏంటి అంటారంటే ఈ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీని జాయింట్ ఫ్యామిలీకి ఉన్న ప్రాపర్టీని జాయింట్ ఫ్యామిలీ అంటారు. ఈ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో కామన్ యాన్సిస్టర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. కామన్ యాన్సిస్టర్స్, ఓకేనా? ముందు రాసుకోండి. ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటే రాసుకోండి ముందు. ఇంటర్స్టేట్ సక్సెషన్, లేకపోతే చెప్పేసిన తర్వాత నోట్స్ ఇవ్వనా? అంతా ఇప్పుడు ఏది చెప్తున్నప్పుడు నోట్స్ ఇవ్వనా? చెప్పేశాక నోట్స్, దట్ ఈస్ గుడ్. ఆర్ చెప్తున్నప్పుడు నోట్స్ ఇవ్వనా? ఓకే. అయితే ఇప్పుడు కామన్ యాన్సిస్టర్స్ దానికన్నా ముందు నాకు ఇంతకు ముందు దీంట్లో చెప్పండి, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీకి అప్లికబుల్ అయ్యే సెక్షన్స్ ఏంటి? సెక్షన్ 8 టు సెక్షన్ 16. సెక్షన్ 8 to 13 is the male dying intestate, male dying intestate. 14 to 16 ఏమో ఫీమేల్ డయింగ్ ఇంటెస్టేట్. ఇంటెస్టేట్ అంటే ఏంటి? ఇంటెస్టేట్ అంటే ఏంటి? ఎవరు? without there being any writing of will or any other document which is capable of succession under law. రాసుకోండి. ఇంటెస్టేట్ when a person dying intestate,
when a person dying without writing will, without writing will then his property will be devolved upon their legal heirs. Will is called testamentary document is nothing but a will. Testamentary document is nothing but a will. So చూడాలండి ఒకసారి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. సో ఈ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఏంటి? సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ మై స్కిల్ ఆర్ అవుట్ ఆఫ్ మై ఎఫర్ట్స్ నేను ఎర్న్ చేసి నేను ప్రాపర్టీని పర్చేజ్ చేసి సంపాదించుకుంటే, ఓకేనా? అదే కదా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. వాట్ అబౌట్ ది మరి కామన్ వాట్ అబౌట్ ది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ? Ancestral property is nothing but a property which devolving from the forefathers. వారసత్వంగా వస్తుంది. ఆ ఫోర్ ఫాదర్స్ ఎన్ని జనరేషన్స్ ఉండాలి విల్ సీ. సెక్షన్ 6 లో మాట్లాడుతున్న దాని గురించి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, సెక్షన్ 8 to 16 గురించి మాట్లాడుతుంది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. పాయింట్ అర్థమైందా? సో సెక్షన్ 6 లో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ లేదు. సెక్షన్ 6 లో ఉన్నది ఏంటి? సెక్షన్ 6 బిలాంగ్స్ టు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో సక్సెషన్ ఎలా జరుగుతుంది? దాన్నే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సక్సెషన్ ఎలా జరుగుతుంది? సెక్షన్ 8 to 16 లో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు బ్రాడ్ గా చూస్తున్నామండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇప్పుడు ఇక నేనేం చెప్పాను? కర్త, సన్ను, డాటర్స్, విడోస్, వాళ్ళ స్పౌసెస్, తర్వాత వాళ్ళ డాటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంటైర్ ట్రీ ఏదైతే ఉందో అదంతా జాయింట్ ఫ్యామిలీ కదా. ఆ జాయింట్ ఫ్యామిలీ అంతటికీ ఉన్న ప్రాపర్టీని జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ కదా. జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో దాన్ని అంటారు హెచ్యుఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. అన్డివైడెడ్ అంటే ఏంటి? జాయింట్ గా ఉన్నారు, ఇంకా విడిపోలేదు, ఓకేనా? దే హ్యావ్ బీన్ టుగెదర్, దే ఆర్ లివింగ్ టుగెదర్. సో నౌ దాని ఇందులో ఒక పార్ట్ అనేది కోపార్సనరీ ప్రాపర్టీ. గెటింగ్ మై పాయింట్? ఎంటైర్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో కొంత భాగం అనేది కోపార్సనరీ ప్రాపర్టీ. ఇది రాసుకోండి, డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ముందు కోపార్సనరీ అంటే ఎవరు రాయాలి? చాలా చాలా జాగ్రత్త. అందుకే ఇది అర్థం అవ్వాలి, ఇది అర్థమైతేనే మీరు రాయగలుగుతారు. కోపార్సనరీ, small association of coparcenary is nothing but small association of a group of male individuals, a group of చూస్తున్నారా జాగ్రత్తగా, a group of male individuals within the joint family starting from common ancestor including 3 lineal male descendants, including 3 lineal male descendants. చూడాలండి, చాలా జాగ్రత్త చూడాలి. సెక్షన్ 6, isn't it? Now we are seeing at section 6 evolution of daughters. దానికి హెడ్డింగ్ పెట్టాను, ఎందుకు పెట్టానో మీకు తర్వాత తెలుస్తుంది. సెక్షన్ 6 1956 లో కదా ఎనాక్ట్మెంట్ వచ్చింది. 1956 లో సెక్షన్ 6 లో ఏమంటున్నాడంటే కామన్ యాన్సెస్టర్స్ అంటే ఫీమేల్ పర్సన్స్ లేరు. నేను ఏం చెప్పాను? జాయింట్ ఫ్యామిలీలో ఫీమేల్స్, విడోస్, వాళ్ళ స్పౌసెస్, వాళ్ళ డాటర్ ఇన్ లాస్ అందరూ వస్తున్నారని చెప్తున్నానా? ఎందుకు అందరూ జాయింట్ గా కలిసి కూర్చుంటున్నారు, కలిసి కూర్చొని, కలిసి కష్టపడి, కలిసి తిని అందరూ కలిసి ఉంటున్నారు. సో దట్ ఈస్ ద బట్ ఈ ఫ్యామిలీ, ఈ సపోజ్ ఆ జాయింట్ ఫ్యామిలీ అంతా కలిసి
ఆ జాయింట్ ఫ్యామిలీ అంతా కలిసి ఒక 10 acres అవుట్ ఆఫ్ దేర్ ఓన్ కష్టపడి సంపాదించారనుకో, మరి అందులో డాటర్స్కి ఇవ్వాలా లేదా? బికాస్ వాళ్ళందరూ యాజ్ ఎ జాయింట్ ఫ్యామిలీగా సంపాదించారు. కానీ ఈ జాయింట్ ఫ్యామిలీలో గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ మేల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ రైట్స్ 1956 లో హిందూ సక్సెషన్ యాక్ట్ లో ప్రొవైడ్ చేయబడింది. ఫీమేల్స్ ని ఎక్స్క్లూడ్ చేశారు 1956 లో. గెటింగ్ మై పాయింట్? సో ప్రయర్ టు 1956 ఏమంటున్నారు ఆబ్జెక్ట్? నేనేం చెప్పాను? టు డిస్క్రిమినేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని రిమూవ్ చేయడానికి అని చెప్పారా? డిస్పైట్ ఆఫ్ దట్ డిస్క్రిమినేషన్ రిమూవ్ చేయడం కోసం పెట్టినా కూడా సెక్షన్ 6 లో ఇంకా డిస్క్రిమినేషన్ ఉంది. బికాస్ అవాయిడ్ చేస్తున్నారు. ఇందాకేం చెప్పానండి? కర్త, సన్స్, డాటర్స్, విడోస్, వాళ్ళ స్పౌసెస్, వాళ్ళ డాటర్స్, వాళ్ళందరూ ఫీమేల్స్ పర్సన్స్ కూడా జాయింట్ ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేస్తున్నామా లేదా? ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు అసలు ఇప్పుడు కోపార్షనరీ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే ఇది. కోపార్షనరీ ప్రాపర్టీ ఏంటంటే డాటర్స్ ఈక్వల్ రైట్. కోపార్షనరీ ప్రాపర్టీ అంటే ఏం చెప్పాను? కోపార్షనరీ ప్రాపర్టీ అంటే ఇట్ ఈస్ స్మాల్. కోపార్షనరీ ఎవరు? స్మాల్ సన్, సన్స్ సన్, సన్స్ సన్స్ సన్, ఇంక్లూడింగ్ కోపార్షనరీ 3 జనరేషన్స్ కి ఈ ప్రాపర్టీ వీళ్ళని కోపార్షనరీ అంటారు. అంటే ఇతనికి ఎవరి ద్వారా వచ్చింది? వాళ్ళ ఫాదర్ ద్వారా వచ్చింది. ఈ ప్రాపర్టీ అంటే ఏదైనా ప్రాపర్టీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది ఫాదర్ టు సన్, వాడు కోపార్షనరీ ఉంటే వాడికన్నా కింద 3 generations వరకు అపాన్ డెత్ ఆఫ్ ది కోపార్షనరీ కామన్ యాన్సెస్టర్ వీడికి ప్రాపర్టీ డివాల్వ్ అవుతుంది. మనం ఇప్పుడు చదవబోయే సెక్షన్ 6 అప్లికబిలిటీ ఏంటి? వీడు చనిపోతే, కామన్ యాన్సెస్టర్ ఫాదర్ చనిపోతే మన వాళ్ళకి గ్రేట్ గ్రాండ్ సన్కి వచ్చేది ఎట్లాగా, ఆ నెక్స్ట్ ఇమీడియట్ గా సక్సెస్ ఎట్లా జరుగుతుంది అనేది చదువుతున్నాం. వీళ్ళందరికీ ప్రాపర్టీని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది చదువుతున్నాం మనం. ఓకేనా? అపాన్ డెత్ ఆఫ్ ది కామన్ యాన్సెస్టర్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీడి తర్వాత ముని మన వాళ్ళు ఉన్నారు అనుకోండి, గ్రేట్ గ్రాండ్ సన్స్, వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? వీళ్ళు చచ్చిపోతే వస్తుంది. ఆ నెక్స్ట్ అలా ఒక్కొక్క జనరేషన్ చనిపోతుంటే ఆ నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. గెటింగ్ మై పాయింట్? సో ఇప్పుడు ఇది చూసారా, ఇక్కడ ఎవరి డాటర్స్ ఉన్నారు? ఇక్కడ డాటర్స్ హావ్ బీన్ డిస్క్రిమినేటెడ్ ఇన్ 1956 when the enactment is enacted. Despite of that, they are saying that we are trying to remove the discrimination. అక్కడి నుంచి బ్యాటిల్ స్టార్ట్ అయింది. గెటింగ్ మై పాయింట్? ఏంటి? ఫీమేల్స్ ఏం తప్పు చేశారు? డాటర్స్ ఏం తప్పు చేశారు? డాటర్స్ వాళ్ళకి పుట్టలేదా? వాళ్ళకే పుట్టారు కదా. హౌ కుడ్ యూ డిస్క్రిమినేట్ దట్ టు ఇన్ దిస్ ఎరా? ఓల్డెన్ డేస్ లో అంటే లేడీస్ కి, ఫీమేల్స్ కి అంత వాల్యూ లేదు. ఓకే, ఉన్నారు, అణిగిమణిగి ఉన్నారు. కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే లా ఇన్ ద ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 ఏదైతే చెప్తున్నారో దెన్ అక్కడ స్టార్ట్ అయింది ఫ్రమ్ ప్రాపర్టీ. ఇనిషియల్ గా ప్రాపర్టీ అనేది, రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 19(1) clause F లో ఉండేది. నౌ ఇట్ హస్ బీన్ 300 A కి మార్చారు. బికాస్ దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసి కాన్స్టిట్యూషన్ రైట్ కి ఆర్టికల్ 300 A లో పెట్టారు. నౌ అక్కడ నుండి స్టార్ట్ అయిందండి ఇది. నేను ఇది ఏంటో చెప్తాను. ఎవల్యూషన్ చూడండి ఒకసారి. ఎవల్యూషన్. సో ప్రయర్ టు 1956 ఎట్లాగా రైట్ లేదు. 1956 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఏదైతే డేట్ ఉందో దాని నుంచి ఇక్కడ ఏం చేశారు? సెక్షన్ 6 లో నో రైట్ టు డాటర్స్, అంతేనా? 1956 లో కూడా లేదు. కానీ దీనికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ లో 1985 దీనికన్నా ముందు 1985 లో great NTR, I can say this because he want to eliminate that the discrimination given to the discrimination on female daughters. ఆయన ఏం చేశాడు 1985 లో 5th September 1985 he introduced state amendment because it is in the concurrent list లో ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు, యూనియన్ గవర్నమెంట్ కూడా లా చేయొచ్చు. అప్పటిదాకా యూనియన్ గవర్నమెంట్ లా చేయలే. బట్ ఇతనికి కన్సర్న్ ఉంది కాబట్టి ఫీమేల్ మీద. డాటర్స్ ఏం తప్పు చేయలేదు. డాటర్స్ కూడా ఈక్వల్ రైట్ ఆన్ ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ? ancestral ప్రాపర్టీ. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ? ఈ పాయింట్ ఇంకొంచెం తర్వాత అర్థమవుద్ది.
సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఇక్కడ చెప్తున్నాను. తర్వాత సెక్షన్ 18 టు సెక్షన్ 8 టు సెక్షన్ 16 ఏ ప్రాపర్టీ అని చెప్పాను? సెల్ఫ్ ఎక్వైర్డ్. సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటే ఎవరు సెల్ఫ్ ఎక్వైర్డ్? మీరు చూడాల్సింది ఈ డెవల్యూషన్, ఈ సక్సెషన్ చనిపోయే వాడి దగ్గర, చనిపోయే మేల్ డైయింగ్ ఇంటెస్టేట్, ఫీమేల్ డైయింగ్ ఇంటెస్టేట్ అన్నా చనిపోయే వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అంటే ఫాదర్ చనిపోతే కూతుర్లకి గాని కొడుకులకి గాని సెక్షన్ 8 టు 13 వస్తాయి, అప్లికబుల్ అవుతాయి. మదర్ చనిపోతే 14 టు 16. నా మదర్ కి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ 4 fathers నుంచి వచ్చిన ఆన్సెస్టర్ ప్రాపర్టీ కాదు, ఆమె కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ అయితే సెక్షన్ 15 టు 16, సెక్షన్ 14 టు 16. మా ఫాదర్ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ అయితే సెక్షన్ 8 టు 13. గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా? గుర్తుంటుందా? కన్ఫ్యూజ్ అవుతుంది, ఎవరికి తెలియదు. 90% ఆఫ్ ది అడ్వకేట్ డజంట్ నో దిస్ లా. నేను సీరియస్ గా చెప్తాను, ఏమీ తెలియదు, ఏదో చేస్తారంటే. మీరు అట్లా కాదు. ఓకే, ఏం చెప్పారు? ఈక్వల్ రైట్స్ ఇచ్చారు. ఈక్వల్ ఎన్టీఆర్ గవర్నమెంట్. అప్పటికి ఏపీలో మాత్రమే ఈక్వల్ రైట్స్ ఇచ్చారు. దాన్ని ఎంటైర్ కంట్రీ మొత్తం ఇదేదో బాగుంది అని చెప్పి అమలు చేయడం మొదలుపెట్టి 2005లో సెంట్రల్ గవర్నమెంట్ ఎనాక్ట్మెంట్ తీసుకొచ్చింది ఆన్ 9/9/2005 సేయింగ్ దట్, చూడండి ఇక్కడ 1985లో కండిషన్ ఏంటి అంటే, 1985లో కండిషన్ ఏంటి అంటే డాటర్స్ కి ఈక్వల్ రైట్ ఇచ్చారు కదా. 1956 టు 1985 దాకా ఈక్వల్ రైట్ లేదు. మగవాళ్ళే మాత్రమే ఆ ప్రాపర్టీ, వంశపారంపర్యంగా వస్తున్న ప్రాపర్టీని ఇన్హెరిట్ చేసుకునే వాళ్ళు. ఫీమేల్ ఏమి చేసేవాళ్ళు కాదు, ఉండేవాళ్ళు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేవారు. కానీ ఫస్ట్ టైం ఎన్టీఆర్ గవర్నమెంట్ 1985 he has brought the equal rights to the daughters, saying that on a condition that she should not be married. సపోజ్ 1985 నాటికి ఆమె మ్యారేజ్ కాకుండా ఆమె ఇంకా ఉందనుకో అదే ఫ్యామిలీలో, షీ షుడ్ బి గివెన్ ఈక్వల్ ప్రయారిటీ యాజ్ మచ్ యాజ్ అ సన్స్. అర్థమవుతుందా? కండిషన్ ఏంటండి? అపాన్ సబ్జెక్ట్ టు హెర్ మ్యారేజ్. సబ్జెక్ట్ టు హెర్ మ్యారేజ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యారేజ్ సబ్జెక్ట్ టు హెర్ మ్యారేజ్. వాట్ ఈస్ ద డేట్? 5th September 1985. అర్థమవుతుందా? మెల్లగా చాలా జాగ్రత్త వినాలి. ఆ తర్వాత ఏం చేస్తారు? మ్యారేజ్ కాని డాక్టర్లందరూ వాళ్ళ ప్రాపర్టీని క్లెయిమ్ చేయడం మొదలు పెట్టారు. అర్థమవుతుందా? నాకు ఆస్తిలో హక్కు ఇచ్చారు కదా, ఆస్తి అంటే తక్కువ కాదు కదా, ప్రాపర్టీ. ఇట్ మే బి 100 crores ఆల్సో. వాళ్ళ రైట్ ను కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టారు బై సేయింగ్ దట్ పార్టిషన్ సూట్ చేస్తారండి. పార్టిషన్ సూట్ చేస్తారు. ఎట్లా క్లెయిమ్ చేస్తారు? పార్టిషన్ సూట్ చేస్తారు. సపోజ్ ఎన్టీఆర్ గవర్నమెంట్ మంచి, నా చెల్లెలకి నా అంతే కదా, అన్నదమ్ములే కదా, ఒప్పుకోరు ఆడవాళ్ళకి ఇవ్వడానికి. పెళ్లి చేసి పంపిస్తున్నాక చాలు అంటారు. ఇజంట్ ఇట్? ఓకే, నా చెల్లి అంటే నాకు ఇష్టం, ఎన్టీఆర్ గవర్నమెంట్ కూడా ఈక్వల్ గా ఉన్నది, ఉన్న సగం నేను సగం, నా చెల్లి సగం అని చెప్పి తీసుకున్నారు అనుకో, నో ప్రాబ్లమే లేదు. కానీ జనరల్ గా 99% ఏం కేసు అవుతుంది? వీళ్ళు ప్రాపర్టీ అడుగుతారు ఆడవాళ్ళు, కానీ అన్నదమ్ములు ఒప్పుకోరు. అంతేనా? ఒప్పుకోకపోతే ఆవిడ ఏం చేయాలి? She should file a partition suit before giving a notice. 2-3 నోటీసులు ఇచ్చిన తర్వాత అప్పటికి వినకపోతే చెప్పాను, పార్టిషన్ సూట్ వేసుకోవాలి. పార్టిషన్ సూట్ షుడ్ బి రెడ్ విత్ సెక్షన్ ఆర్డర్ 1 రూల్, ఆర్డర్ 1 టు ఆర్డర్ 10 రూల్ 10, ఆర్డర్ మోర్ ప్రోసైజ్లీ ఆర్డర్ 1 టు రూల్ 10. ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు. ఎవరైనా ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ నెసెసరీ పార్టీస్. ఎవరినొక్కరిని జాయిన్ చేయకపోయినా సరే అది సూట్ అది ఇదవ్వదు. సో ట్రాన్స్పోజిషన్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే ట్రాన్స్పోజ్ అవుతుంది. సపోజ్ నెసెసరీ పార్టీ లేకపోతే సూట్ డిస్మిస్ అవ్వే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేసి కోర్టు అపాన్ సువో మోటో ఆర్ అపాన్ అప్లికేషన్ మేడ్ బై ద పార్టీ ఇట్ కెన్ బి యాడ్, సబ్ట్రాక్ట్, డిలీట్ ఆఫ్ ద పర్సన్స్ అని చెప్పాను. గుర్తుందా? ఆ ఎంత ప్రొసీజర్ కోర్టులో నడుస్తుంది. షీ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు క్లెయిమ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ హర్ ప్రాపర్టీ. ఇజంట్ ఇట్? 1985 జరుగుతుంది. ఆమె మ్యారేజ్ అనేది అక్కడ డిస్ప్యూట్ జరిగింది. ఓకే, నౌ 2005లో ఇదేదో బాగుందని చెప్పేసి ఎంటైర్ ఇండియాకి అప్లికబుల్ చేశారు. ఏది? సెక్షన్ 6లో ఈక్వల్ రైట్స్ ఆఫ్ ఏదైతే ప్రాపర్టీ ఉందో అపాన్ సక్సెషన్ షీ షుడ్ బి ఈక్వల్. అంటే సన్స్ కి డాటర్స్ కి ఈక్వాలిటీయే, తేడా ఏం లేదు అని చెప్పేసి. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సక్సెషన్ యాక్ట్ లో ప్రాపర్టీ ఇష్యూస్ లో ఉమెన్ కి అబ్సల్యూట్ రైట్స్ వచ్చాయి. బికాస్ ప్రీవియస్ 1956 కన్నా ముందు అబ్సల్యూట్ రైట్స్ లేవు. షీ డజంట్ హ్యావ్ ద ఓనర్షిప్ ఆన్ ద ప్రాపర్టీ. షీ కెన్ ఓన్లీ possessor of the property from the inheritance of the properties.
తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది, అంతా బాగుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎనాక్ట్మెంట్ చేశారు 9th September 2005 upon a condition that there is a cut off date ఒకటి పెట్టుకున్నారు. ఒక కట్ ఆఫ్ డేట్ ఏంటది? 20th డేట్ చూడండి ఒకసారి. 20th December 2004 ఈజ్ ది కట్ ఆఫ్ డేట్. ఏమని అంటే అర్థం ఏంటి? ఈ కట్ ఆఫ్ డేట్ పెట్టే సబ్జెక్ట్ టు కట్ ఆఫ్ డేట్ అంటే అర్థం ఏంటి? ఆ కట్ ఆఫ్ డేట్ అంటే ఏంటి? ఆ కట్ ఆఫ్ డేట్ అంటే ఈ డేట్ ఏదైతే అయిందో 20th December 2014 నాటికి ఆ ప్రాపర్టీ డివైడ్ అవి వాళ్ళు పంచుకోకపోతే ఓకే. సపోజ్ పంచేసుకున్నారు అనుకో అన్నదమ్ములు, అప్పటికి ఆవిడకి రైట్ లేదు, ఆవిడ క్లెయిమ్ చేయడం లేదు. ఆ రోజుకి 10 ఎకరాలు ఉంటే అన్నదమ్ములు అందరూ పంచేసుకుని వాళ్ళు ఆల్రెడీ ఎంజాయ్ చేసేస్తుంటే దాన్ని డిస్టర్బ్ చేయకండి. దాంట్లో మీరు బాగా అడగండి. ఇప్పుడు యాజ్ ఫీమేల్స్ గా ఏది మేము ఈ ఎనాక్ట్మెంట్ 2005లో ఎనాక్ట్మెంట్ తీసుకొచ్చాం కదా అని మీరు 2005లో ఎనాక్ట్మెంట్ తీసుకొచ్చి డాటర్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పారా? ఎలిజిబుల్ అని చెప్తే ఏ ప్రాపర్టీలు అడగాలంటే వాళ్ళు అప్పటికి అన్డివైడెడ్ షేర్ ఉంటే, అప్పటికి పార్టీషన్ జరగకుండా ఉంటే, గెటింగ్ మై పాయింట్. ఆ నాటికి ఏ నాటికి? 20th December 2004 నాటికి పార్టీషన్ జరగకుండా ఉంటే, ఓకేనా? ఆర్ కోర్టు డిగ్రీ లేకుండా ఉంటే. మరి ఇక్కడ పార్టీషన్ అంటే ఏంటో తెలుసా? రిజిస్టర్డ్ పార్టీషన్ ఉండాలి. రిజిస్టర్డ్ పార్టీషన్ ఆర్ కోర్టు డిగ్రీ రాసుకోండి. రిజిస్టర్డ్ పార్టీషన్ ఆర్ కోర్టు డిగ్రీ. రిజిస్టర్డ్ పార్టీషన్ అనే కండిషన్ పెట్టకపోతే ఏమంటారు తెలుసా? మేము ఆల్రెడీ పనిచేసుకున్నాం, నీకు ఇవ్వాల్సిన అవసరం లేదంటారు ఫీమేల్స్ కి. గెటింగ్ మై పాయింట్. నౌ ఇంకా బ్యాటిల్ స్టార్ట్ అయింది. నౌ అంతే, కొంతవరకు ఓకే. ఇండియా మొత్తం అప్లై చేశారు. అంటే ఏంటి? ఇప్పుడు 2005 నాటికి పార్టీషన్ అనేది చూడాలా లేదా? కండిషన్ ఏ డేట్ నాటికి? 20th December 2004 నాటికి పార్టీషన్ అయ్యి ఉంటే షీ కెనాట్ క్లెయిమ్. ఒకవేళ పార్టీషన్ ఆ రోజుకి జరగకుండా ఉంటే వీ క్యాన్ క్లెయిమ్, షీ క్యాన్ క్లెయిమ్. ఇంకా చూద్దాం, ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది? ఇట్లా క్లెయిమ్ చేస్తున్నారు. జనరల్ గా క్లెయిమ్ ఎవరు చేస్తారు? ఆమె ఉంటే క్లెయిమ్ చేస్తారు, ఆమె చనిపోతే వాళ్ళ పిల్లలు క్లెయిమ్ చేస్తారు కదా, ఇజంట్ ఇట్? ఆ పిల్లలు క్లెయిమ్ చేస్తారు. ఆ పిల్లలు క్లెయిమ్ చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం. 2006లో ప్రకాష్ వర్సెస్ పోలవతి ఏంటది జడ్జిమెంట్? అది ప్రకాష్ వర్సెస్ పోలవతి కేసులో రాసుకోండి కండిషన్. ఇట్లాగే రాసుకోవాలి ఫ్లో చార్ట్. ఎలా పడితే అలా రాసుకుంటే అది పేరాలు రాసుకుంటే గుర్తుండవు. ఫ్లో చార్ట్ షుడ్ బి లైక్ దిస్, ఓకేనా? అర్థమవుతుందా మెల్లగా? ప్రాపర్టీ, టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్, ఎవరికి అప్లికబుల్ అవుద్ది, సక్సెషన్ అంటే ఏంటి, హిందూ డెఫినేషన్స్ ఏంటి, యాగ్నెట్స్, కాగ్నెట్స్, ఫుల్ బ్లడ్, హాఫ్ బ్లడ్. ఇప్పుడు కామన్ యాన్సిస్టర్స్ అంటే ఏంటి? కామన్ యాన్సిస్టర్స్ ఎవరవుతారు? కామన్ యాన్సిస్టర్స్ ప్లస్ 3 మేల్ లైనియల్ డిసెండెంట్స్, సన్ను, సన్స్ సన్ను, సన్స్ సన్స్ సన్ను అంటే సన్ను, గ్రేట్ సన్ను, గ్రేట్ గ్రాండ్ సన్ను. ఇతను ప్లస్ కామన్ యాన్సిస్టర్స్ 4 generations, అప్ టు 4 generations వరకు మాత్రమే ఫాదర్స్ నుంచి వచ్చే ప్రాపర్టీ. దిస్ ఈజ్ అ ఫాదర్స్ అంటే వంశపారంపర్యంగా యాన్సిస్టరల్ ప్రాపర్టీ, ఓకేనా? నౌ ప్రకాష్ వర్సెస్ పోలవతి కండిషన్ రాసుకోండి. దానికన్నా చెప్పేస్తాను, తర్వాత నోట్స్ ఇస్తాను. ఈ కండిషన్ ఒకసారి రాసుకోండి. Prakash versus Polavati condition. Daughter should be alive and father should be alive. ఏంటి? డాటర్, ఫాదర్. ఈ ఫాదర్ ఎవరు? ఫాదరు డాటర్ ఫాదర్. ఎవరైతే కామన్ యాన్సెస్టర్ చనిపోతున్నాడు అని చెప్తున్నానా? కామన్ యాన్సెస్టర్స్ సన్ను, సన్స్ సన్ను, గ్రాండ్ సన్, సన్ను, సన్, గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్. ఈ ఫాదర్ ఇతనే కదా ఫాదరు, కానీ ఆయన్ని కామన్ యాన్సెస్టర్స్ అంటారు. ఈ ప్రాపర్టీ ఏదైతే వంశపారంపర్యంగా వస్తుంది దాన్ని కోపార్సనరీ ప్రాపర్టీ అంటారు. ఈ విల్ బి కాల్డ్ ఎస్ వీళ్ళందరూ కోపార్సనరీ.
రాసుకున్నారు, గుర్తుందా? వీళ్ళందరినీ కోపార్సనరీ అంటారు, ఇతని కామన్ యాన్సిస్టర్స్ అంటారు. అతని నుంచి వస్తున్న ప్రాపర్టీ కాబట్టి కామన్ యాన్సిస్టర్స్ అంటారు. ఈ ప్రాపర్టీని కోపార్సనరీ ప్రాపర్టీ అంటారు. ఇదంతా పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ. గెటింగ్ మై పాయింట్? పెద్ద జాయింట్ ఫ్యామిలీ, పెద్ద దాంట్లో అందరూ ఫీమేల్స్ ని తీసేసి ఓన్లీ మేల్స్ ని మాత్రమైతే కోపార్సనరీ. గెటింగ్ మై పాయింట్? నౌ రాసుకోండి, ఫాదర్ అండ్ డాటర్ షుడ్ బి అలైవ్ అట్ ద టైమ్ ఆఫ్, ఇదిగోండి ఈ డేట్, కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో, వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి అంటే ప్రాపర్టీలో షేరు కూతురు బతికుండాలి, ఫాదర్ కూడా బతికుంటేనే ఆవిడకి వస్తుంది అంటున్నారు ఆ రోజుకి. అదేంటి మరి? సపోజు డాటర్ చచ్చిపోయింది, ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆమె చనిపోయింది, డాటర్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు, మరి డాటర్ వాళ్ళ పిల్లలకి రాదా? రాదు అని చెప్తున్నారు. ఇక్కడ కండిషన్ పెట్టారు, డాటర్ షుడ్ బి అలైవ్, ఫాదర్ షుడ్ బి అలైవ్. ఏదైతే డిస్క్రిమినేషన్ కోసం చేయబడిందో సెక్షన్, మరి ఇక్కడ డిస్క్రిమినేషన్ కనబడుతుందా లేదా? అబ్సల్యూట్ గా రావాలా లేదా? ప్రాపర్టీ షుడ్ బి ఫ్రీ ఫ్లో ఫ్రమ్ ద ఫ్రీ ఫ్లో టు ద సక్సెషన్. అట్లా ఉంటేనే, కండిషన్స్ ఏమి లేకుండా ఉంటేనే దట్ విల్ బి ఆబ్జెక్ట్ అనేది అచీవ్ అవుతుంది. మా మదర్ ఉంది, నేనున్నాను, వాళ్ళ ఫాదర్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చే ప్రాపర్టీ మా మదర్కి ఇవ్వకూడదు అంటే, మా మదర్ బతుకుండాలంట, మా ఫాదర్ బతుకుండాలంట. ఈ డేట్ కి 2012 ఒకవేళ బతికుండా లేదనుకోండి, మరి ఇంకా మా మామయ్య వాళ్ళందరూ, మా మావయ్య వాళ్ళందరికీ ప్రాపర్టీ వాళ్ళ పిల్లలు అనుభవిస్తున్నారు, నాకు లేదు. గెటింగ్ మై పాయింట్? బికాస్ నేను మా మదర్కి పుట్టడం వల్ల. అదే మా మావయ్య వాళ్ళకి కొడుకు అంటే మేల్ పర్సన్స్ కి పుట్టుంటే నాకు ప్రాపర్టీ వచ్చేది. గెటింగ్ మై డిస్క్రిమినేషన్. సో ఇది, సో ఎట్లా జరుగుతుండగా ఇంకా క్లారిటీ లేదు. అప్పుడు ఏం చేశారంటే, ఇది దానమ్మ కేసు అని చెప్పి ఒకటి ఉంది, రాసుకోండి. దానమ్మ వెర్సెస్ దానమ్మ at the rate of Suman Sarpur. దానమ్మ at the rate of Suman Sarpur versus Amar, 2018 Supreme Court. Sons and daughters of a co-partner becomes co-partnery. రాసుకోండి, అక్కడ రేషియో రాసుకోండి. సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ కోపార్సనర్, ఇక్కడ దీని గురించి చెప్తున్నాను ఇప్పుడు, ఓకేనా? దానమ్మ కేస్, సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ కోపార్సనరీ బికమ్స్ కోపార్సనర్. సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ కోపార్సనర్ బికమ్స్ కోపార్సనర్ బై వర్చ్యూ ఆఫ్ బై బర్త్. ఇది ఒక గ్రేట్ ఇనిషియేషన్ అండి. బై బర్త్ రాసుకోండి. పార్టిషన్ బికమ్ ఫైనల్ ఓన్లీ on passing of final decree. నేను ఇందాక ఏం చెప్పానండి? డిగ్రీ చెప్పాను కదా, ఏది? పార్టిషన్ సూట్ అంటే ఏంటి? ఏం జరుగుతుంది పార్టిషన్ సూట్ లో? చాలా జాగ్రత్త వినాలండి. 2005 లో అమెండ్మెంట్స్ వచ్చాయి సార్. నా బ్రదర్స్ నా షేర్ కూడా నాకు ఇచ్చేసేయండమ్మా, నాకు పిల్లలు ఉన్నారు కదా అంటారనరా. నా షేర్ నాకు ఇచ్చేసండి, నీకెందుకు ఇవ్వాలి? మేము మా ఫాదర్స్ నుంచి వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకుని పోయావు కదా, నీకు పెళ్లికి ఖర్చు పెట్టాం కదా, కట్నాలు కానుకలు ఇచ్చాం కదా, అర్థమైందా? అన్ని అడుగుతారు, అంతే కదా, అది చెప్తారు. అక్కడే గొడవ స్టార్ట్ అవుద్ది. పార్టిషన్ జరిగితే ఓకే, పార్టిషన్ జరగకపోతే ఏం చేస్తారు? పార్టిషన్ సూట్ వేసుకుంటారు. ఈ పార్టిషన్ సూట్ లో ఏం జరుగుతుందండి? ప్రిలిమినరీ డిగ్రీ ఒకటి ఉంటుంది, ఫైనల్ డిగ్రీ ఒకటి ఉంటుంది. ప్రిలిమినరీ డిగ్రీలో ఏం జరుగుతుందంటే, జనరల్ గా ఈ పార్టిషన్ సూట్ లో ప్రిలిమినరీ డిగ్రీ ఏంటి అంటే, చెప్పాను కదా మీకు, ఎక్స్ వై జెడ్. ఎక్స్ ఈజ్ ద డాటర్, వై ఈజ్ ద సన్ 1, జెడ్ ఈజ్ ది సన్ 2. ఇప్పుడు ఎవరు కేసు వేసుకుంటారు? పార్టిషన్ ఎవరైనా వేసుకోవచ్చు, కానీ ఫీమేల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్స్ ఫైల్ చేస్తుంది. ఎక్స్ వర్సెస్ Y and Z, X plaintiff, defendant 1, defendant 2, isn't it? Suppose she has not added Y as a party, then this will not be వీళ్ళిద్దరు నెససరీ పార్టీసా కాదా? వీళ్ళిద్దరు నెససరీ పార్టీస్ అంటారు. వితౌట్ హూమ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ కెనాట్ బి డన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ నెససరీ పార్టీస్. నెససరీ పార్టీ షుడ్ బి దేర్. సో ఒకవేళ ఈమె యాడ్ చేయకపోతే యాడ్ చేయమనొచ్చు. ఆర్డర్ 1 రూల్ 10 ఒక అయ్యే ద్వారా వేసుకుంటే అయ్యే ద్వారా కోర్టు యాడ్ చేస్తుంది, జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇందులో ఈ పార్టిషన్ సూట్ లో ప్రిలిమినరీ డిగ్రీ ఏముంటుందంటే, ఓకే,
కోర్ట్ త్రూ ప్రిలిమినరీ డిగ్రీ కోర్ట్ విల్ రికగ్నైజ్ దేర్ రైట్స్. ఎస్, నువ్వు చెల్లివి, మీరు అన్నదమ్ముళ్ళు, సో నీకు రైట్ ఉంది, 1/3 ఆఫ్ ద ప్రాపర్టీ రైట్ ఉంది అంటారు. ఓకేనా? సపోజ్ ప్రాపర్టీస్ ABC ఉన్నాయి అనుకో. ఏ ప్రాపర్టీ విజయవాడలో ఉంది, బి ప్రాపర్టీ విశాఖపట్నంలో ఉంది, సి ప్రాపర్టీ గుంటూరులో ఉంది, 3 ఇల్లులు ఉన్నాయి. ఏ హౌస్ ఎవరికి ఇవ్వాలి? అన్ని హౌస్లో ఒకటే వాల్యూనా? గుంటూరులో ఉండేదేమో ఎక్కడ పల్లెటూరులో ఉంది, విజయవాడలో ఉండేదేమో సిటీలో ఉంది, విశాఖపట్నంలో ఉండేది సిటీలో ఉంది, పల్లెటూరులో ఉండేది నీకు ఇవ్వమంటే ఊరుకుంటుంది ఆవిడ లేడీ డాటరు? ఊరుకోదు. అప్పుడు ఏం చేస్తారు? ఇనీషియల్ గా ఏం చెప్తుందంటే కోర్టు, ఎస్ మీ ముగ్గురు యాన్సిస్టర్స్, మీ ముగ్గురికి రైట్ ఉంది యాజ్ ఎ సక్సెసర్స్ అని చెప్పి కోర్టు విల్ గివ్ ద ప్రిలిమినరీ డిగ్రీ. ఇచ్చిన తర్వాత ఫైనల్ డిగ్రీ కోసం నువ్వు ఇంకొక ఐఏ వేసుకున్న తర్వాత అడ్వకేట్ కమిషనర్ ద్వారా అపాయింట్ చేసి ప్రాపర్టీ వాల్యుయేషన్ తీసుకొని ఏ ప్రాపర్టీ ఎవరికి పంచాలో వాడు మీట్స్ అండ్ బౌండ్స్ తో సహా, అంటే సద్దులు హరిహద్దులు వాల్యుయేషన్ సర్టిఫికేట్ అన్ని చూసి అడ్వకేట్ కమిషనర్ గా ఒకటి అపాయింట్ చేస్తారు. మళ్ళీ అడ్వకేట్ కోర్టు అపాయింట్ చేస్తే చూసి అన్నిటికి సరిపోయిన వాల్యూ ఉన్నది అందరికి ఈక్వల్ గా ఏ ప్రాపర్టీ ఎవరికి పంచాలో చెప్పేది ఫైనల్ డిగ్రీ. గెటింగ్ మై పాయింట్? బట్ ప్రిలిమినరీ డిగ్రీలో మాత్రం రైట్స్ ని కన్ఫర్ చేస్తారు వాళ్ళ మీద. ఇప్పుడు ఆ రోజుకి ఏమంటున్నాడు? ఫైనల్ డిగ్రీ పాస్ అవ్వకపోయిన నాటికి మాత్రం పార్టీషన్ ఎప్పుడు కంప్లీట్ అయినట్టు? ప్రిలిమినరీ డిగ్రీ నువ్వు వారసుడిగా ప్రకటించేస్తే కోర్టు పని అయిపోతుందా? నీకు ఇంత షేర్ వస్తుందంటే అయిపోతుందా? షేర్ మొత్తం నీకు ఇవ్వాలా? పార్టీషన్ సూట్ లో పార్టీషన్ ప్లస్ సపరేట్ పొసెషన్ షుడ్ బి సాట్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ లా. ఓకేనా? పార్టీషన్ సూట్ ఈక్వల్ టు పార్టీషన్ ప్లస్ సపరేట్ పొసెషన్ అడగాలి ఆవిడ. ఆ ప్రాపర్టీ నాకు ఇచ్చేసేయండి పర్మనెంట్ గాని. గెటింగ్ మై పాయింట్? నౌ సో మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇదిగోండి. సో ప్రకాష్ వస్తే అయిపోయింది. దానమ్మ కేసులో ఏం చెప్పారంటే ఫైనల్ డిగ్రీ అయ్యేదాకా పార్టీషన్ అవ్వనట్టే. సో అప్పుడు ఏం చెప్పారు? వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఆల్రెడీ ప్రిలిమినరీ డిగ్రీ మాకు వచ్చేసిందంటే, ఈ కేసులో ఏం జరిగింది? అన్నదమ్ములు ఆల్రెడీ కేసు ఫైల్ చేసుకున్నారు, అన్నదమ్ములు కేసు మధ్య నడుస్తుంది, కోర్టు వాళ్ళకి రైట్స్ కన్ఫర్ చేసేసారు. ఈ తర్వాత బై వర్చ్ ఆఫ్ 2005 లో ఫీమేల్ డాటర్ అనే ఆవిడ వచ్చి కేసులో యాడ్ అయింది. మేము ఆ రోజుకే ప్రిలిమినరీ డిగ్రీ వచ్చేసిందండి, మాకు ప్రిలిమినరీ డిగ్రీ వచ్చేసిన తర్వాత ఇంకా పార్టీషన్ లేదు, మా మధ్యనే ఉంటుంది, డాక్టర్ కి రైట్ లేదు చెప్పాను కదా. 20th December 2004 నాటికి ప్రిలిమినరీ పార్టీషన్ అయిపోవాలని. ఆ పార్టీషన్ అయిపోవడం అంటే ఏంటంటే ఫైనల్ డిగ్రీ అయినప్పుడు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పార్టీషన్ అయినట్టు. ఈ లోపు పార్టీషన్ అవ్వకపోతే డాటర్స్ కి రైట్ ఉన్నది అని చెప్పారు దానమ్మ కేసులో. ఓకేనా? ఓకే. కానీ చెప్తూ డాటర్స్ అండ్ సన్స్ ఎక్వైర్ రైట్స్ ఆన్ దేర్ బర్త్. పుట్టినగానే చూడండి, పుట్టగానే రైట్ వస్తుంది. ఏంటండి? పుట్టగానే రైట్ వస్తుంది. ఎవరికి? డాటర్స్ గాని సన్స్ కూడా. ఇన్ కోపార్షనరీ ప్రాపర్టీ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కోపార్షనరీ ప్రాపర్టీ వెర్సెస్ సపరేట్ ప్రాపర్టీ ఆర్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. అంతేనా? సెల్ఫ్ ఎక్వైర్డ్ కోపార్షనరీ ప్రాపర్టీ అంటే ఎవరి నుంచి వచ్చింది? త్రూ ఫాదర్స్. అంతేనా? ఇక్కడ కామన్ యాన్సెస్టర్స్ ఉంటాడు, వాడి నుంచి వచ్చిన ప్రాపర్టీ. ఇది అవుట్ ఆఫ్ స్కిల్ అండ్ అవుట్ ఆఫ్ స్కిల్ నుంచి నేర్చుకో, ఓన్ సొంతంగా కష్టపడి సంపాదించుకున్నది. అవుట్ ఆఫ్ దీంట్లో ఈ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలు ఇంకా చాలా రకాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. సపోజ్ ఈ మేల్కి కానీ ఫీమేల్కి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రూ గిఫ్ట్ ద్వారా వచ్చింది అనుకో, త్రూ గిఫ్ట్, అది కూడా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. త్రూ గిఫ్ట్ సెల్ఫ్ ఎక్వైర్డ్. ఓకేనా? త్రూ గిఫ్ట్ అయినా, త్రూ విల్ అయినా, విల్నామైనా, గిఫ్ట్ అయినా, ఇవి కొంతమంది త్రూ స్కిల్ ప్రోగ్రామ్స్. దాన్ని ఏమంటారంటే ఇదే క్యాష్ ముట్టుకుంటే పట్టు చీరకి దాంట్లో టీవీ ఛానల్లో కానీ ఒక అవుట్ ఆఫ్ దాన్ని ఏమంటారు లాటరీ టికెట్లో కానీ లాటరీస్ కానీ దాంట్లో ఏమైనా వచ్చాయి అనుకోండి, అవన్నీ కూడా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీనే, అవి యాన్సిస్టర్ ప్రాపర్టీ కాదు. గెటింగ్ మై పాయింట్?
వాట్ ఈస్ దట్ క్యాష్ ప్రోగ్రాము మీకు అర్థమవడం కోసం క్యాష్ ప్రోగ్రామ్ అని కాదు, లాటరీస్ నుంచి కానీ ఆర్ ఎనీ అదర్ గ్యాంబ్లింగ్ యాక్టివిటీ అంటే లాటరీస్ త్రూ లాటరీస్ అని రాసుకోండి సింపుల్ గా. నెక్స్ట్ అసలు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అసలు అప్లికబుల్ కాదు అక్కడ. ఓన్లీ కామన్ యాన్సెస్టర్ వారసత్వం నుంచి వచ్చే ప్రాపర్టీ. గంట సేపు నుంచి నువ్వు మొత్తుకుంటుంది అదే. 2005 కాదు, అసలు సెక్షన్ 6 గురించి మాట్లాడుతున్నాం అంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాదు, ఓన్లీ యాన్సెస్టర్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నది. చాలా మందికి తెలీదు. గెటింగ్ మై పాయింట్. వంశపారంపర్యంగా వస్తున్న ప్రాపర్టీ మీద మాత్రమే ఆ ఎవల్యూషన్ గురించి చెప్పాను మీకు. సో యాజ్ ఫార్ as self-acquired property is concerned, there is no discrimination between male and female. రాసుకోండి. ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 8 నుంచి చదివితే తెలుస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఆ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఏంటి? త్రూ గిఫ్ట్, వీలునామా, లాటరీస్ ఆర్ ఎనీ అదర్ మోడ్ ఆర్ అవుట్ ఆఫ్ స్కిల్ కష్టపడి కొనుక్కున్నా సరే దట్ బికమ్స్ అ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. కామన్ యాన్సెస్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ ఏం చేయడు, ఫాదర్ నుంచి వస్తుంది అంటే ఫాదర్ టు సన్. ఓకేనా? సన్, గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్. ఇదేమో కామన్ యాన్సెస్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీ దగ్గరికి క్లయింట్ వచ్చినప్పుడు నీకు ప్రాపర్టీ ఎవరి ద్వారా వచ్చింది, ఎలా వచ్చింది? సార్ మా తాతల నుంచి వస్తుందంటే సెక్షన్ 6 అప్లై చేయాలి. సెక్షన్ 6 కి వేరుంది, సెక్షన్ 8 టు సెక్షన్ 16 is something, rules is something different. Okay, now getting my point. Common co-parcenary property and self-acquired property are the separate property. Getting my point. ఆ డిఫరెన్సెస్ అడిగితే రాస్తారా ఏంటి? ఇంకా రాయొచ్చు. ఇప్పుడు ఇందులో కామన్ యాన్సెస్ ప్రాపర్టీలో వీలునామా రాయొచ్చా? దేర్ కెనాట్ బి పాసిబిలిటీ ఆఫ్ రైటింగ్ ఆఫ్ విల్. ఇక్కడ ఎలా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. గిఫ్ట్ ఇవ్వచ్చు, ఇక్కడ గిఫ్ట్ ఇవ్వడానికి లేదు, ఇక్కడ గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు, ఇక్కడ వీలునామా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సో ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఈ కెన్ సెల్ చేయొచ్చా? కామన్ యాన్సెస్ ప్రాపర్టీ కెన్ సెల్. ఇక్కడ చూడాలి, కొన్ని ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను బతికే ఉన్నాడు, ఇతను చనిపోతే కదా వీళ్ళకి వస్తుంది. ఇతను బతికే ఉన్నాడు, వీళ్ళ ఫ్యామిలీ కదా ఇదంతా. ఈ ఫ్యామిలీని పోషించడం కోసం ప్రాపర్టీ అమ్మాడు అనుకోండి. గెటింగ్ మై పాయింట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బై బర్త్, ఇక్కడ రాసుకోండి, కోపార్సనరీ ఇన్ ఏ కామన్ యాన్సెస్టర్ ఇన్ ఏ కోపార్సనరీ ప్రాపర్టీ రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎక్వైర్డ్ బై బర్త్. ఏంటండి? బై బర్త్. పుట్టగానే చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. కామన్ యాన్సెస్టర్స్ సన్ 1, సన్ 2. ఇది ఇంకేంటి? సపోజు ఇతను ఇంకొక పిల్లాడు పుడితే ఇంకో షేర్ అయిపోతుంది, ఇంకో భాగం అవుతుంది, ఇంకో భాగం అంటే ఒక పర్సన్ పుట్టగానే హీ విల్ బికమ్ అ కోపార్సనరీ, హీ విల్ బికమ్ అ పార్ట్నర్ ఇన్ దట్ ప్రాపర్టీ. అతనికి రైట్ వచ్చేస్తుంది. గెటింగ్ మై పాయింట్. బట్ యాజ్ ఫర్ యాజ్ ద ఎక్విజిషన్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో నా ఫాదర్ నా సొంత కష్టార్జితంతో సంపాదించుకున్న ప్రాపర్టీ నాకే రావాలని రూల్ ఉందా? అతను వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తే, వేరే వాళ్ళకి వీలునామా ఇచ్చేస్తే, ఆ ప్రాపర్టీ అమ్మేసుకుంటే నాకు రాదు. లేదు, ఏముంది అక్కడ? మా ఫాదర్ ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతేనే కదా సెక్షన్ 8 అప్లికబుల్ నాకు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీకి. గెటింగ్ మై పాయింట్. ఇక్కడ వీలునామా రాయడానికి లేదు, ఉన్న ప్రాపర్టీని కానీ అమ్మేసుకుంటే ఫర్ వాట్ పర్పస్? సోల్డ్ ఫర్ వాట్ పర్పస్? ఎవరికి సోల్డ్? ఇక్కడ కామన్ యాన్సెస్టర్స్ ఆర్ ఫాదర్. సపోజు హెల్త్ గ్రౌండ్స్ లోనో ఎడ్యుకేషన్ కోసమో చేసుకుంటే వీళ్ళు క్లెయిమ్ చేయడానికి లేదు. ఎందుకు? వీళ్ళు బై బర్త్ వచ్చేస్తుంది. బై బర్త్ నాకు రైట్ వచ్చేస్తుంది. మా ఫాదర్ కి నేను పుట్టగానే నాకు వచ్చేస్తుంది, మనవుడిగా పుట్టగానే వచ్చేస్తుంది వారసుడిగా. ఎంతమంది మనవుడు పుట్ట అన్ని షేర్లు అయిపోతాయి. అప్పుడు ఏమంటారు? అందుకనే ఏమంటారంటే బై బర్త్ వీళ్ళకి రైట్ వస్తుంది కాబట్టి ఆఫ్టర్ దేర్ బర్త్ ఒకవేళ సపోజ్ మా ఫాదర్ ఎవరైనా అమ్మేస్తే ఆ సేల్ ను కూడా ఛాలెంజ్ చేయొచ్చు నేను.
అర్థమవుతుందా? ఆ సేల్ కూడా ఛాలెంజ్ చేస్తాను కోర్టులో. ఇది నా ప్రాపర్టీ, మా ఫాదర్ అమ్మడానికి లేదు, ఆయన ఉండాలి అంతే, నాకు రావాల్సిన ప్రాపర్టీ ఆయన అమ్మేశాడు అని చెప్పి. అర్థమవుతుందా? దాన్ని అప్పుడు ఏమేస్తారంటే, అదే అక్కడ కూడా ఏమేస్తారంటే క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ వేస్తాం. అడుగుతూ సేల్, ఆ సేల్ ని ఛాలెంజ్ చేస్తాం. అర్థమవుతుందండి? బై బర్త్. మరి నేను మైనర్ని కదా, న్యాచురల్ గార్డియన్ నా మదర్ని పెట్టుకొని నేను సూట్ వేస్తాను. గెటింగ్ మై పాయింట్? ఆర్డర్ 32 రూల్ 1 and 2. ఓకేనా? ఆర్డర్ 32 ఆఫ్ సిపిసి. మైనర్స్ సూట్స్ బై ఆర్ అగైనిస్ట్ మైనర్స్ అని చెప్పాం, గుర్తుందా? అది మరి ఇక్కడ సన్ ఇంక్లూడ్స్ అన్బార్నా? సన్ ఇంక్లూడ్స్ అన్బార్న్. బై బర్త్ అంటున్నారా? మరి అన్బార్న్ ఇంకా బర్త్ అవ్వలే, కానీ షీ కన్సీవ్డ్, పుట్టబోతున్నాడు, కడుపులో ఉన్నాడు ఆల్రెడీ. అతనికి కూడా రైట్ ఉంది. అతను ఎలైవ్గా పుడితే అతను కూడా సూట్ వేయచ్చు. అప్పన నేచురల్ గార్డియన్ పెట్టుకొని, నేచురల్ గార్డియన్ అంటే మదర్ని పెట్టుకొని సూట్ వేస్తారు. మదర్ని పెట్టుకొని ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనస్ అని చెప్పి సపరేట్ ఉంది ప్రొసీజర్, చెప్తాను మీకు. ఆర్డర్ 32 ఆఫ్ సిపిసి. అర్థమవుతుందండి? డిఫరెన్స్ అర్థమైందా? కామన్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. కామన్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఫాదర్ నుంచి వచ్చే ప్రాపర్టీ. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అవుట్ ఆఫ్ స్కిల్, అవుట్ ఆఫ్ వొల్యూషన్, స్కిల్ అండ్ నా కష్టార్జితంతో ఒప్పుకున్న ప్రాపర్టీ. నా ప్రాపర్టీ నా చిల్డ్రన్కి ఎలా వెళ్ళాలనేది ఈ సెక్షన్. ఈ లింబ్ మాత్రం ఫాదర్స్ నుంచి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. కామన్ యాన్సెస్టర్స్ 3 మేల్ లైనియల్ జనరేషన్స్. ఆ మేల్ లైనియల్ జనరేషన్స్ లో ఫీమేల్ ను కూడా ఇంక్లూడ్ చేయడం కోసమే మనం ఇప్పుడు ఎవల్యూషన్ చదివాం, ఇజంట్ ఇట్? ఓకేనా? తర్వాత ఇప్పుడు ఏం చెప్పారండి ఇక్కడ డాటర్స్ దానమ్మ కేసులో ఏం చెప్పారు? సన్స్ అండ్ డాటర్స్ ఆల్ బై, అంటే అక్కడ ఏంటి? ఫీమేల్ సన్స్ ఎట్లాగా బై బర్త్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఫీమేల్ కూడా బై బర్త్ వస్తున్నారని చెప్పి దానమ్మ కేసులో చెప్పారు. హ్యావింగ్ సెడ్ దట్, అప్పటికి ఏం జరిగిందంటే ఇంకా ఫర్దర్ గా జరుగుతున్నప్పుడు 2020లో ఇదేంటంటే చూడాలి, ఇది 2 జడ్జి బెంచ్. ఏంటంటే ఇది 2 జడ్జి బెంచ్. ఇప్పుడు 3 జడ్జి బెంచ్ ని కాన్స్టిట్యూట్ చేసింది సుప్రీంకోర్టు.